ఎంత మోసం చేసావే! చివరికి నా ఇంట్లో మనిషి ప్రాణాలు కూడా తీయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలను. కౌసల్య, ఆగు. ఇలాంటి వాళ్ళను ఒక్క పోటుతో చంపేస్తే ఎలా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి. ఎవరక్కడ? వీళ్ళని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. మావయ్య, వద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య, దీనికన్నా మమ్మల్ని చంపేయండి మావయ్య. ప్లీజ్ మావయ్య, వద్దు. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. తీసుకెళ్ళండి. వద్దు మావయ్య. అన్నయ్య, అన్నయ్య, వద్దన్నయ్య, మమ్మల్ని తీసుకెళ్ళొద్దని చెప్పన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, తీసుకెళ్ళండి. వద్దన్నయ్య, వదిలేయన్నయ్య, వద్దన్నయ్య, వదిలేయండి అన్నయ్య. నా కూతురు వదిలేయమని చెప్పన్నయ్య. ప్లీజ్ మావయ్య, వదలండి. నా కూతురు వదలండి మావయ్య. వద్దు. వదలండి. నా కూతురు వదలండి. తీసుకెళ్ళండి. అన్నయ్య, వదిలేయమని చెప్పన్నయ్య. నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి నా కూతుర్ని. నా కూతుర్ని వదలండి. రే, నా కూతుర్ని వదిలేయండి. రేవంతి, రే, నా కూతుర్ని వదలండి రా. రే, నా కూతుర్ని వదిలిపెట్టండి. నా కూతుర్ని వదిలేయండి. రే, వదలండి రా, వదలండి రా. రే, వదలండి రా నా కూతుర్ని. నా కూతురు, నా కూతురు. దశరథ రామయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎంత పనిచేసింది! మేనకోడలని మోసం చేయడమే కాకుండా మనిషి ప్రాణాలే తీయాలని చూసింది. అసలు ఎలాంటో తెలుసుకోకుండా మాయమాటలు నమ్మి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అది చెంచల కూతురని, ఇంత పనిచేస్తుందని ఎవరికి తెలుసత్తయ్యా? ఇప్పటికైనా నిజం తెలిసి పీడ విరగడైంది. అసలు మేనకోడలెవరో తెలిసింది. అది చాలు. అన్నయ్య, అన్నయ్య,
అన్నయ్య అన్నయ్య నా కూతుర్ని వదిలే అన్నయ్య. మళ్ళీ వచ్చావేంటి? నీ మొహం చూస్తే పాపం, తాకితే అరిష్టం. పో బయటికి. అన్నయ్య అన్నయ్య వదిలే అన్నయ్య. ఒక్కగానొక్క కూతురు అన్నయ్య, క్షమించన్నయ్య. అన్నయ్య లేవే లే. ఏంటే కనికరించేది? తల్లి కూతుళ్ళు ఇద్దరు మనసులో విషం పెట్టుకుని నా కుటుంబాన్ని కాటేయాలని చూస్తారా? నాకే పాపం తెలియదు పెద్దమ్మ. నా కూతురు ఇంత పని చేస్తుందని ఊహించలేదు. నోర్మల్, నీ కళ్ళెదురుకుండానే నీ కూతురు ఇంత పని చేస్తుందా? అది చేసిన మోసాన్ని గ్రహించలేక నా సొంత మేనకోళ్ళనే పరాయిదారిలో చూశాను. నిజంగా నాకు తెలియదు వదినా. ఎప్పుడో మీ అందరికీ దూరం అయిపోయాను. నా కూతుర్ని కూడా మీ అందరికీ దూరంగా పెంచాను. ఆ మధ్యనెప్పుడో మనకెవరూ లేరు అమ్మా అంటే దూరపు చుట్టాలని మీ గురించి చెప్పాను. అప్పుడు అవునా అని తలాడించి వెళ్ళిపోయింది. బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకుంటుందనుకుంటే ఇదిగో మీ దగ్గరకు వచ్చి చేరింది. దాన్ని తీసుకెళ్దామని వచ్చానన్నయ్యా. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఈ ఒక్క తప్పుకి క్షమించి నా కూతురు వదిలే అన్నయ్యా. ఒక్క తప్ప? ఇదేమన్నా చిన్న తప్పు అనుకుంటున్నావా? ఈ రోజు నిజం తెలియకపోయుంటే నా కుటుంబాన్ని నాశనం చేసుండేది నీ కూతురు. అయ్యగారు. అంజీ, నువ్వు కూర్చో. అయ్యగారు, ఈవిడ మాటలు నమ్మొద్దు అయ్యగారు. తల్లి కూతుర్లిద్దరూ తోడు దొంగలే. అసలు నా తలపగలు కొట్టింది ఈవిడే. తప్పనిసరి పరిస్థితుల్లో కొట్టానన్నయ్య. ఎక్కడ నా కూతురు గురించి నిజం తెలిసిపోతుందో, ఎక్కడ తన ప్రాణాలు తీసేస్తావో అని కొట్టాను. కానీ అంజి రాకపోతే స్రవంతిని మెల్లిగా తీసుకెళ్లిపోయి ఉండేదాన్ని. ఎవడికి చెప్తావు నీ కథలు? నిజంగా స్రవంతి చేసింది తప్పని తెలిసి తీసుకెళ్లడానికి వచ్చిన దానివి అయ్యుంటే వచ్చిన వెంటనే తీసుకెళ్లి ఉండేదానివి. ఈ విషయం మా అందరికీ చెప్పుండేదానివి. చెప్పాలని అనుకున్నానన్నయ్య. కానీ అప్పుడు చెప్పినా ఏదిగో ఎలాంటి శిక్ష వేస్తారని భయం. కడుపు తీపితో కూతురి తప్పు కప్పిపుచ్చాలని చేశానే గాని నాకేమీ తెలియదన్నయ్య. నీ తోడబుట్టకపోయినా నీ చెల్లెల్ని కానా? కనికరించన్నయ్య. ఆపవే నీ మొసలి కన్నీళ్లు. చెల్లెల విలువ తెలిసిన వాణ్ణి కాబట్టే గతాన్ని మర్చిపోయి నిన్ను లోపలికి రానిచ్చాను. కాని నువ్వు మాత్రం నీ వంకర బుద్ధి చూపించావు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంత సులువుగా ఎక్కడికి పోతాయి రాజా? దీనమ్మ దొంగ బుద్ధులు దీనికొచ్చాయి, దీని దొంగ బుద్ధులు దీని కూతురుకొచ్చాయి. అప్పుడు నా చెల్లెలి నగలు ముట్టుకుంటేనే కరిగించి కొత్త నగలు చేయించాను. అలాంటిది నీ కూతురు నా కుటుంబం జోలికొస్తే ఎలా వదిలేస్తాననుకున్నావు?
కూతురు మళ్ళీ నీకు కనిపించదు, మర్చిపో. అలా అనద్దన్నయ్యా. ఒక్కగానొక్క కూతురు అన్నయ్యా, క్షమించన్నయ్యా. అంకుల్, అసలు ఆ డిస్కషన్ అంతా ఏంటి? మిమ్మల్ని ఇంత మోసం చేసి మీ ఫంక్షన్ డిస్టర్బ్ చేసినందుకు పోలీసులకు అప్పగించాలి. పోలీసులకు అప్పగిస్తే ఈ రోజు అరెస్ట్ చేసి రేపు విడిచిపెడతారు. కాని మా రాజవంశ శిక్షలు వేరే ఉంటాయి. అక్కడ కూతురికి శిక్ష, కూతురు ఏమైందో తెలియక ఎక్కడుందో తెలియక ఇక్కడ తల్లికి శిక్ష. మళ్ళీ నా కుటుంబం జోలికొచ్చినా, నా ఇంటి చుట్టుపక్కల్లో కనిపించిన ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త, పో. అంత మాట అనొద్దన్నయ్యా. చెప్తుంటే నీ కదా, పదవే బయటికి. పోవే. అన్నయ్య, అన్నయ్య. థ్యాంక్ గాడ్, సగం ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక నేను వైదేహిని అని నిరూపించుకోవాలి. పాపం, స్రవంతి మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నావు. ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా. చిచి, అవేం పాడుమాటలు, తప్పు కదూ. ఆపు నీ దొంగ సన్నాసి వేషాలు. నువ్వు ఆ స్రవంతి గురించి ఏం ఆలోచిస్తున్నావో, ఎంత సపోర్ట్ చేశావో నాకంతా తెలుసు. నీ అదృష్టం బాగుండి అవేవి మావయ్య గారికి తెలియలేదు. లేదంటే ఈ చెంచలతో పాటు నువ్వు బయటికి పోయిండేవాడివి. అలా అయితే నువ్వు కూడా చాలా సపోర్ట్ చేసావు. నువ్వు దొరుకున్నా నీ పరిస్థితి కూడా అంతే. నాకు నువ్వు, నీకు నేను అనుకోవాలి. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, ఎగస్ట్రా వేషాలు వేయకుండా నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నది అవుతుంది. వదిన, వదిన. పోవే. నువ్వు మళ్ళీ కనిపిస్తే ఆయన కాదు, నేను చంపేస్తాను. పో. వదిన, నా కూతురు దొరికిపోయింది కదా. మిగిలిన ఆ జానకి మీ మేనకోడలు అనుకుంటున్నావేమో. అది కూడా మీ మేనకోడలు కాదు. జానకి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. నీ కూతురు దొరికిపోయింది కదా అని జానకిని కూడా దొంగ చేయాలని చూస్తున్నావా? అది నీ కూతుర్లా ఆస్తి కోసం రాలేదు. వచ్చి రాగానే నా కొడుకుని వల్ల వేసుకోవడానికి తొందరపడలేదు. ఆస్తి ఎప్పుడు చేతులు పెడతారని ఎదురు చూడలేదు. కానీ నేనే నీ కూతురి మాయలో పడి జానకిని అవమానించాను. ఇప్పుడు పట్టిన మబ్బులన్నీ విడిపోయాయి. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పో. ప్రాణాలతో మిగిలిపోతావు. ఇలాంటి వాళ్ళను ఒక్కపోటుతో చంపేస్తే ఎలా? ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చచ్చేంత వరకు చస్తూ బతకాలి. వెళ్తానే. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి అప్పుడు నీ ముందుకి మళ్ళీ వస్తాను. ఈ ఇంటిని సర్వనాశనం చెయ్యకపోతే నా పేరు చెంచలే కాదు. అయినా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ నగలు వేసుకుంటావు?
ఏదో పొరపాటుగా వేసుకున్నాను. తప్పైపోయిందన్నయ్య. తప్పైపోయిందా? తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే ఏమంటారు? ఈ ఇంటిని ఎలాగైనా నాశనం చేస్తాను. మేడం 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 ఆగండి మేడం. ఏంటి మేడం, నా చెల్లెల్ని ఎప్పుడు విడిచిపెడతారు? ఏంటి విడిచిపెట్టేది? నా కూతుర్ని మర్చిపోమని దశరథ రామయ్య చెప్పాడు కదా, అలాగే నువ్వు నీ చెల్లెల్ని మర్చిపో. ఆయన అన్నదానికి నా చెల్లెలకి ఏం సంబంధం మేడం? మీకు మీకు మధ్య చాలా ఉంటాయి. పైగా శ్రవంతి దొరికిపోయింది, దానికి నేనేం చేయను? దొరికిపోయింది అంటే కారణం నువ్వే. జానకి అసలైన మేనకోడలు కాదు, ఇద్దరూ కలిసి నాటకం ఆడారని చెప్పవే అంటే రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నాం. అప్పుడే చెప్పుంటే జానకి బయటకు పోయుండేది, నా కూతురు ఇంటికి కోడలై ఉండేది. దీనంతటికీ కారణం నువ్వే. మేడం, నేను చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. తప్పు నాదే. అలాగైతే వైదేహి మేనకోడలనే నిజం కూడా చెప్పేసి ఉండదాన్ని కదా. నా చెల్లెల్ని విడిచిపెట్టండి మేడం, లేదంటే ఇప్పుడే వెళ్ళి ఆ నిజం చెప్పేస్తాను. ఏంటి నిజం చెప్తావా? చెప్పకపా. అక్కడ నా కూతురే లేదు, ఇంకా దశరథ రామయ్య మేనకోడలు ఎవరైతే నాకేంటి కదా. అప్పుడు నా చెల్లెల్ని వదిలిపెట్టండి. ఇంకా మీ దగ్గర ఉంచుకుని ఏం లాభం? నా లాభం కోసం కాదు, ఈ దశరథ రామయ్య కుటుంబం నాశనం కావడానికి నీ చెల్లెలు నా దగ్గరే ఉండాలి. నేను చెప్పే ప్రతి పని నువ్వు చేస్తూనే ఉండాలి. నా కూతురు పోయింది కదా, ఒంటరిదాన్ని అయిపోయాను కదా, కథ ముగిసిపోయినట్టే అనుకుంటున్నాడు ఆ దశరథ రామయ్య. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. దశరథ రామయ్య పతనం మొదలు కాబోతోంది. దానికి సాక్షిగా నువ్వే ఉండబోతున్నావు. మేడం 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 ప్లీజ్ మేడం, నాకు దీనికి ఏ సంబంధం లేదు. మమ్మల్ని వదిలిపెట్టండి మేడం. సంబంధం లేకపోవడమేంటి? నువ్వే లేకపోయి ఉంటే జానకి మేనకోడలుగా వచ్చుండేదే కాదు. నా కూతురికి ఈ గతి పట్టుండేదే కాదు. అందుకే నేను అనుకున్నది జరిగేంత వరకు నీ చెల్లెలు నా బందీగా ఉంటుంది. నువ్వు నా చేతిలో కీలు బొమ్మలా ఉంటావు. చెప్పుకోపో అన్నా కదా అని వైదేహి అసలు మేనకొడలని వెళ్ళి చెప్పేసేవు. పొరపాటు నా విషయం బయటకొచ్చిందో మరుక్షణమే నీ చెల్లెలి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఎందుకో తెలుసా? దశరథ రామయ్యకి ఉన్న బంధాలు దూరం కావాలే గాని దూరమైన బంధాలు దగ్గర కాకూడదు. అర్థమైందా? మేడం మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నా మాట వినండి మేడం. మేడం. మేడం 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 ఆగండి మేడం. మేడం నా మాట వినండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం నా చెల్లెలు మేడం. మేడం 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 మీరేంటి ఆవిడ వెనకాల పడుతున్నారు? అది ఆవిడ డబ్బులు కింద పడిపోయాయి. ఇద్దామని పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏవి? ఏంటి? డబ్బులు నా దగ్గర నుంచి కింద పడిపోయాయి. ఏ గుండు, నన్ను అలా పిలవద్దు. నా కోపం వస్తుందని చెప్పాను కదా. లేదు లేదు లేదు,
నేను కావాలని పిలవలేదు, అలవాట్లో వచ్చేసింది అంతే. ప్రామిస్.